ఫ్రెండ్స్, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా 1000 మంది పిల్లలు పుడితే అందులో ముగ్గురు లేదా నలుగురు మాత్రమే కవలలు పుడతారు. అది రూల్. కానీ మన కేరళలోని కొడిన్ని ఊరికి వెళ్తే అక్కడ 1000 మందికి 45 మంది కవలలు పుడతారంట. ఆ ఊరిలో అడుగు పెడితే మీకు పిచ్చెక్కిపోద్ది. ఏ షాప్లో చూసినా, ఏ టీ కొట్టులో చూసినా ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. స్కూల్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. అద్దం ముందు నిలబడకపోయినా నీకు డబుల్ ఇమేజ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ చిన్న ఊరిలో 500 జంటలకు పైగా కవలలు ఉన్నారంట. అసలు ఆ ఊరి గాలిలో ఏముంది, నీళ్ళల్లో ఏముంది, అసలు మనుషులకు ఏం జరుగుతుంది, ఎందుకు కవలలు పుడుతున్నాయి? ఫ్రెండ్స్, ఈ వింత ఈ మధ్య మొదలైంది కాదు, 3 తరాల నుంచి ఇలాగే జరుగుతుందంట. దీని మీద రీసెర్చ్ చేయడానికి అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఇంకా బ్రిటన్ నుంచి ఎంతోమంది సైంటిస్టులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం టెస్ట్ చేశారో తెలుసా? నీళ్ళు, గాలి, అక్కడున్న వాతావరణం, ఇంకా వాళ్ళు తినే తిండి. ఆ నీళ్ళల్లో ఏదైనా కెమికల్స్ కలిసి ఉన్నాయా, వాళ్ళు తినే ఫుడ్లో ఏదైనా కెమికల్స్ ఉన్నాయా లేదా కనుక్కోవడానికి వచ్చారు. అండ్ వీటిని మాత్రమే కాదు, అక్కడున్న జనాల జీన్స్ అంటే డిఎన్ఏని కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. అన్ని టెస్టులు చేసిన షాకింగ్ విషయాలు ఏంటంటే వాళ్ళు అసలు కనుక్కున్నది ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. కానీ ఆ ఊరి అమ్మాయిలు వేరే ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ వాళ్ళకు కూడా కవలలే పుడుతున్నారంట. ఇది చాలా షాకింగ్ విషయం కాదు. అంటే అది కేవలం ఆ ఊరి వాతావరణమే కాదు, వాళ్ళ బాడీలోనే ఏదో మార్పు జరుగుతుంది. కానీ అది ఏంటో ఇప్పటికీ ఏ సైంటిస్టు కూడా కనిపెట్టలేకపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? ఇంట్లో వాళ్ళకి ఎవరో అర్థం కాదు. స్కూల్లో టీచర్లు ఒకడికి బదులు ఇంకొకడిని కొడతారంట. ఒకడు ఎగ్జామ్ రాస్తే ఇంకొకటికి మార్కులు వేస్తారు. పెళ్ళిళ్ళప్పుడు కూడా ఇదే గోల. ఒకసారి ఒక జంట కవలలు ఇంకో జంట కవలల్ని పెళ్లి చేసుకున్నారంట. అంటే అబ్బాయిలు ఒకేలా ఉంటారు, అమ్మాయిలు కూడా ఒకేలా ఉంటారు. వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తే మీకు అసలు మైండ్ పోతుంది. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఏది కలర్ జిరాక్సో, ఏది జిరాక్సో అస్సలు అర్థం కాదు. ఫ్రెండ్స్, మనం టెక్నాలజీలో ఎంత ఎదిగినా నేచర్ ఇచ్చే కొన్ని ట్విస్ట్లకి మన దగ్గర అసలు సమాధానమే ఉండదు. కొడిన్ని ఊరు కూడా దీనికి ఒక నిదర్శనం. దేవుడు ఆ ఊరి మీద స్పెషల్గా తన కన్ను ఏమైనా వేశాడేమో కానీ అక్కడంతా డబుల్ ధమాకానే. మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే ఈ ఊరిని తప్పకుండా విజిట్ చేయండి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరిని చూసినా షాక్ అవ్వకండి. అంతవరకు నేను మీ ప్రశాంత్, మీరు చూస్తున్నారు మీమ్ భాష. సైనింగ్ ఆఫ్.